సింగర్ మంగళి గారి కాంట్రవర్సీ రిగార్డింగ్ దట్ మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసు గురించి ఈ వీడియోలో మాట్లాడదాం విత్ లేటెస్ట్ అప్డేట్స్. అసలు ఏం జరిగింది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఇప్పుడు మంగళి గారి స్పందన ఏంటి, పోలీసుల స్పందన ఏంటి, ఇవి మాట్లాడదాం. అలాగే ఇంకోటి కూడా మాట్లాడదాం. ఏందిరా అంటే జర్నలిజం గురించి, ఎస్పెషల్లీ యూట్యూబ్ జర్నలిస్టుల గురించి మాట్లాడదాం. అసలు యూట్యూబ్ జర్నలిస్టులా బిహేవ్ చేస్తున్నారా లేదా, జర్నలిజం బతికుందా లేదా, ఎస్పెషల్లీ తులసి చంద్ గారి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆమె ఒక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాంటి పర్సన్ వెర్డిక్ట్ ప్రకటించారు. ఇన్ని కోట్లు ఉన్న మన భారతదేశంలో వెర్డిక్ట్ ప్రకటించారు దట్ మంగ్లీ ఈజ్ ఇన్నోసెంట్, హర్ బ్రదర్ ఈజ్ ఇన్నోసెంట్ అని. సో ఇప్పుడు ఆమె వ్యూ పాయింట్ బలంగా తెలుసుకోవాలంది. నాకని కదా, మీరు అడగండి. మీరు అంత డీప్ డౌన్ రీసెర్చ్ చేశారు కదా చందు గారు. సో ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు కూడా మంగళి గారికి తెలియదు అంటారా, మంగళి గారి తమ్ముడు ఇన్నోసెంట్ అని అంటారా అనే విషయాన్ని మీరు అడగండి. మీరు అడిగితేనే ప్రశ్నించాలి. యాజ్ ఎ జర్నలిస్ట్గా చేయాల్సింది ఏంటంటే ప్రశ్నించడం. వాళ్ళు ఎలాగో కొంతమందినే ప్రశ్నిస్తారన్నమాట. ఎంత కొంతమందినే ప్రశ్నిస్తారు అంటే క్లాసిక్ ఎగ్జామ్ చెప్తే దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను. అందుకే వీడియో వెరీ ఇంపార్టెంట్. లైక్ చేయండి. లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి సర్క్యులేట్ అవుతుంది. వీడియో ట్రెండ్ అయితే తెలుస్తుంది ఎవరు రియల్ జర్నలిస్టులు, ఎవరు కాయిన్ బేస్డ్ లాగా వన్ సైడెడ్ జర్నలిస్టులుగా ఉన్నారు అనేది తెలుస్తుంది. కాంటెంట్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి మనం మంగళి గారి కేసుకి వెళ్దాం. కోవా బన్న గురించి విచ్చలవిడిగా వీడియోలు చేశారు. బట్ కోవా బన్న గురించి వేరే నేను ఫస్ట్ నుంచి చెప్పే ఎజెండా ఒకటే మంది. మనకి అసలు ఈ మత గొడవలు, ఈ మతాల మీదే నాకు నమ్మకం లేదు. ఉన్న వాళ్ళ మీదకి రెస్పెక్ట్ ఉంది. సో మనం ఇంకా నమ్ముతున్నాం కాబట్టి ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని. సో ప్రతి రిలీజియన్కి మనం మ్యూచువల్గా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఒక మతం వాళ్ళ గొడవల్ని హైలైట్ చేసి ఇంకొకరిని అసలు జరగలేదే అన్నట్టు బిహేవ్ చేసే జర్నలిస్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం. కోవా బన్ మీద అంత హల్చల్ చేశారు, మిగిలిన ఇష్యూల మీద అంత హల్చల్ చేసిన వాళ్ళు టీసీఎస్ నాసిక్ ఇష్యూ దగ్గర కొంతమంది దొరికిపోయారు. అందులో ఒకరు తులసి చంద్ గారు. మాట్లాడదాం. ఆమె గురించి నేను వీడియో సెకండ్ హాఫ్లో మాట్లాడతాను, అప్పుడు మాట్లాడదాం. ఆమె గురించి మాట్లాడదాం, ఏజుడి గురించి మాట్లాడదాం. చాలామంది ఉన్నారు ఎవరెవరైతే దొరికిపోయారో బిడ్డలు. మన జోసెఫ్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడదాం. అది దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ దేర్ సో కాల్డ్ జర్నలిజం గురించి. ఇప్పుడు మంగళి గారి కేసుకు వస్తే ఇప్పటికి చాలామందికి తెలుసు కదా, బట్ హై లెవెల్ బ్రీఫ్ ఇస్తుంది. మైక్రో ఫైనాన్స్ కేసు అంటే ఎవరికైనా చిన్నపిల్లడికైనా అర్థమవుతుంది. అక్కడ ఫ్రాడ్ జరుగుద్ది, మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫ్రాడ్ జరుగుద్ది. ఇక్కడ ఎలా జరిగిందో చెప్తుంది. సీన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆమె పేరు యూజ్ చేసుకొని ఆమె డైరెక్టర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగళి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ శివ చౌహాన్ ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్, వాళ్ళ ఫ్రెండ్ రమావత్ మధు అండ్ ఇంకా వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక మైక్రో ఫైనాన్స్ పెట్టి జనాలు మోసం చేశారు. హై రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి భారీగా బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఒక 100 నుంచి 150 మంది. బట్ తర్వాత ప్లేట్ తిప్పేశారు. కేసు కంప్లైంట్ అయింది ఎంతంటే 10 కోట్లు. బట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది 150 కోట్లు. బట్ ఎఫ్ఐఆర్లో ఉన్నది 10 కోట్లు. 10 కోట్లు అనేది కూడా చిన్న అమౌంట్ కాదు. ఆర్ మనకి ఇంకా డీటెయిల్స్ వస్తే చెప్తాను. సో దీనివల్ల జనాలు చాలా మోసపోయారు. కొంతమంది రీసెంట్గా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. బట్ సంహం ఒక లాయర్ సుబ్బారావు అనే పర్సన్ దీన్ని వెలుగులో తెచ్చాడు. తర్వాత ఆయన బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన తెచ్చి ఆన్ అండ్ ఆఫ్ నాన్ సింక్లో వెళ్తాడు. బట్ సంహం ఆయన తెచ్చాడు. దాని తర్వాత చాలామంది కేసు ఫైల్ చేశారు, బాధితులు ఎవరైతే ఉన్నారో. ఓకే, ఇది ఒక సైడ్. ఇటు సైడ్ వచ్చేసరికి మంగళి గారు కూడా కేసు ఫైల్ చేశారు. కావాలనే నా నేమ్ని మిస్యూజ్ చేస్తున్నారు, నా నేమ్ ఇలాగ స్పాయిల్ చేయడం కోసం కొంతమంది దుష్ట శక్తులు ఇలా చేస్తున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, మా తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదు, మేమిద్దరం చాలా ఇన్నోసెంట్ అని చెప్పి ఆమె కూడా రిటర్న్లో కేసు ఫైల్ చేసింది. వీళ్ళు ఫైల్ చేశారు, వాళ్ళు ఫైల్ చేశారు. అటుపక్క సొల్యూషన్ ఇప్పటికీ రాలేదు. జనాలు మాత్రం చనిపోతున్నారు. ఎవరైతే పాపం ఇన్వెస్ట్ చేస్తారో చనిపోతున్నారు, మిగిలిన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు రిగార్డింగ్ దట్ మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసు. ఇది నిన్నటి వరకు జరిగిన వ్యాపారం. మధ్యలో ఏమైందంటే దీంట్లో మెయిన్ ఎలా సీన్ సెట్ చేశారంటే మంగళి గారికి సంబంధం లేదు, వాళ్ళ తమ్ముడికి శివ చౌహాన్కి సంబంధం లేదు. ఆ రమావత్ మధ్య ఎవరైతే ఉన్నారో ఆరే కోర్ పర్సన్ వాడే చేశాడు. వీళ్ళ పేరుని యూజ్ చేసుకొని మిస్యూజ్ చేసి జనాల దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేసుకొని డబ్బులు దొబ్బేసి ప్లేట్ తిప్పేశారని చెప్పి ఆ పర్సన్ ఇంకా సరెండర్ అయిపోయాడు. రమావత్ మధు అనే పర్సన్ సరెండర్ అయిపోయి ఇది నేనే చేశానని ఒప్పించుకున్నాడు. సో దీని తర్వాత ఏమైంది అంటే ఓకే వీళ్ళకి నిజంగానే తెలియదేమో అనేలాగా
కొన్ని నెరేటివ్స్ సెట్ అయ్యాయి మంగ్లీ తమ్ముడికి. ఎందుకంటే ఆమె మా తమ్ముడు ఎంత ఇన్నోసెంటో చూడండి ఇది అని చెప్పి ఆమె కేసు కూడా ఫైల్ చేశారు, చెప్పాను కదా. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ ఏంటో తెలుసా? రమావత్ మధు దగ్గర నుంచి ఈ శివ చౌహాన్ మంగ్లీ గారు సొంత బ్రదర్కి బల్క్ ట్రాన్సాక్షన్లు 3 జరిగాయి. 3 బల్క్ ట్రాన్సాక్షన్లు జరిగితే ట్రాన్సాక్షన్ అయిన వెంటనే ఎంత అమౌంట్ అయితే వచ్చిందో క్రెడిట్ అయిందో సేమ్ అంతే అమౌంట్ విత్డ్రా చేస్తారు. ఎవరు? మంగ్లీ గారి ఇన్నోసెంట్ బ్రదర్, ఆయన పేరేంది, శివ చౌహాన్. 3 బల్క్ ట్రాన్సాక్షన్లు పడితే ఆ రోజే విత్డ్రాల్ చేశాడు మొత్తం అమౌంట్ అంట. ఇప్పుడు ఏం చెప్తారు మంగ్లీ గారు? కానీ ఇప్పుడు మర్చిపోయాను, 2 రోజుల క్రితం మంగ్లీ గారి తమ్ముడు ఇదే శివ చౌహాన్ మొత్తం ఆయన చాలా ఒట్లు వేశారు, చాలా దేవుళ్ళ మీద ఒట్లు వేసి నాకు సంబంధం లేదు, నేను ఇన్నోసెంట్ అన్నారు. మంగ్లీ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు ఆ పర్సన్తో ఆ బిజినెస్తో నాకు సంబంధం లేనప్పుడు మీకు బల్క్ ట్రాన్సాక్షన్లు ఎలా పడ్డాయి? బల్క్ ట్రాన్సాక్షన్లు పడినప్పుడు మీరు ఇన్నోసెంట్, మీరు అందులో ఇన్వాల్వ్మెంటే లేదు, మీకు అసలు తెలియదే అన్నప్పుడు మీరు వెంటనే సస్పీషియస్ ట్రాన్సాక్షన్లు పడ్డాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీరు ఎందుకు విత్డ్రా చేసేసారు? ఒకసారి కాదు 3 సార్లు పడితే 3 సార్లు ఎందుకు విత్డ్రా చేసేసారు కదా. సో ఇక్కడ దొరికిపోయారు. ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేయడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు ఆ అకౌంట్ ఫ్రీజ్ అయింది, రమావత్ మధు అకౌంట్ ఫ్రీజ్ అయ్యి ఆయన పేరు మీద ఉన్న లింక్డ్ అకౌంట్ల మీద కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అకౌంట్లు కూడా చెక్ చేస్తారు. ఎవరిది? మంగ్లీ గారు తమ్ముడు అకౌంట్ కూడా చెక్ చేస్తారు, ఈయన లింక్డ్ అకౌంట్స్ కూడా చెక్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ పిలుస్తారు, పిల్లడా నీకు ఏమీ తెలియదు అన్నావు కదా, ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లు వచ్చినప్పుడు ఎందుకు సస్పీషియస్గా వచ్చినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయలేదు, మీరు ఎందుకు విత్డ్రా చేశారు, మొత్తం అమౌంట్ ఎందుకు విత్డ్రా చేసేసారు, విత్డ్రా చేసిన అమౌంట్ ఏం చేశారు, దాన్ని మళ్ళీ ఎలాగా ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరికి చేశారు, మీ మిగిలిన లింక్డ్ అకౌంట్లు ఏంటి అనేవి ఇప్పుడు చెక్ చేస్తారు. ఈయన అకౌంట్ కూడా ఫ్యూచర్లో ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన అయిపోయిన తర్వాత ఇప్పుడు మంగ్లీ గారి దగ్గరికి కూడా వస్తారు. మంగ్లీ గారి దగ్గరకు వచ్చి మీకు ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు, మీ తమ్ముడికి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు, మీ పేరుని యూజ్ చేసుకొని అవంతా చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు కదా. బట్ మీ తమ్ముడికి, మీ చిట్టి తమ్ముడికి 3 పెద్ద ట్రాన్సాక్షన్లు పడితే ఆ 3 పెద్ద ట్రాన్సాక్షన్లు వెంటనే మీ చిట్టి తమ్ముడు విత్డ్రా చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఒకసారి మీ అకౌంటు, మీ లింక్డ్ అకౌంట్స్ ఏవేవి ఉన్నాయో అవి మేము చెక్ చేస్తామని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆమె అకౌంట్లో కూడా, లింక్డ్ అకౌంట్స్లో కూడా ఇలాంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్లు, క్రెడిట్లు, డెబిట్లు అయితే కేసు ఇంకా సీరియస్గా వెళ్తుంది. సో ఇక్కడ ఇప్పుడు వరకు జరిగింది ఇది. ఇప్పుడు మీరు మీ కామన్గా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను జనాలకు అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇక్కడ కాంట్రడిక్టరీ పాయింట్స్ అయ్యాయి. ఏంటంటే నాకు సంబంధం లేదు, మా తమ్ముడికి సంబంధం లేదు అన్నారు ఆమె. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి సంబంధం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు అని వచ్చింది అనుకోండి, న్యూస్ 100% వస్తుంది. అప్పుడు ఏమంటారు? 3 కేసులు వస్తాయి, 3 సినారియోలు వస్తాయి. ఆ 3 సినారియోలో మీరు ఏది నమ్ముతారో మీరే చెప్పండి. ఒకటి, నాకు అసలు నిజంగానే తెలియదు, మా తమ్ముడు కూడా నన్ను మోసం చేశాడు, నేను ఫిల్మ్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల వీళ్ళు ఇవన్నీ చేసుకొచ్చారు నా పేరుని బదనాం చేయడానికి, నాకు తెలియదు అని చేతులు ఎట్టాడు. సినారియో 1. అది మీరు నమ్ముతారా లేదో కామెంట్ చేయండి. సినారియో 2, నాకు కొంతే తెలుసు, ఏదో మిగిలిన తెలియదు, ఎంత డేంజర్ అవుతుందని నాకు తెలియదు, ఐఎమ్ సారీ అని చెప్పి ఇదో వర్షన్. దీనిపైన మీ స్పందన చెప్పండి. 3వది, నాకు తెలిసే జరిగింది, ఇక్కడ వరకు వస్తామని అనుకోలేదు అని చెప్పి చేతులు ఎత్తేసి ఒప్పేసుకోవడం. సో ఈ 3 కేసుల్లో ఏ కేసు అవ్వబోతుంది ఫ్యూచర్లో అనేది మీరు కామెంట్ చేయాలి. నన్ను అడిగితే ఆమె ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత కాల్ షీట్లు ఖాళీ లేకపోయినా సొంత తమ్ముడు, ఇన్నోసెంట్ తమ్ముడు అని చెప్పి ఆమె చెప్పారు కాబట్టి అంత ట్రాన్సాక్షన్లు, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లోలు అవుతున్నప్పుడు మినిమం తెలుస్తుంది, ఏదో తేడా జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాడు, ఇప్పుడు మా తమ్ముడిది ఇలాంటి యాక్టివిటీస్ ఏం జరిగితే తెలియదు, ఎంతో కొంత తెలుస్తుంది ఎందుకంటే నేను కలిసే ఉంటున్నాము, మా తమ్ముడు చాలా ఇన్నోసెంట్ అని నేనే చెప్తున్నాను కాబట్టి. సో ఆమెకు తెలియకుండా ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ విల్ సే. సో ఇది జరిగింది, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు మీరు చెప్పండి. ఇంకొకటి, సరే ఆమె నిజంగానే ఇన్నోసెంట్ అనుకుందాం, ఆమెకు తెలియకుండానే జరిగిపోయింది, వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యారో ఈమెకి అసలు ఏం తెలియదు, జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది కదా ఎంతమంది జనాలు నా పేరు వల్ల పాపం వచ్చారని చెప్పి. సో ఆమె ఎంతో కొంత స్టాండ్ తీసుకోవాలి కదా, నా ఇన్వాల్వ్మెంట్ లేదు బట్ నేను ఫైట్ చేస్తాను, ఇందులో ఎవరెవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేసి మీ అమౌంట్ నేను వెనక్కి తెప్పిస్తానని ఒక్క మాట కూడా అనలేదు మంగ్లీ గారు. ఎందుకు అనట్లేదు? ఇప్పుడు మంగ్లీ గారైనా ఎవరైనా ఎందుకు సెలబ్రిటీస్ అయ్యారు, ఎందుకు మీకు ఈ స్థాయి వచ్చింది? జనాలు ఆదరించడం వల్లే కదా. అదే జనాలు మిమ్మల్ని నమ్ముకొని, సరే మీరు చేయలేదు, మీ పేరు యూజ్ చేసుకునే వాళ్ళు చేస్తున్నప్పుడు, మీకు ఇది తెలిసినప్పుడు
మీరు జనాల సైడ్ తీసుకోవాలి కదా, జనాల సైడ్ అసలు తీసుకోవట్లేదు, అసలు మాట్లాడట్లేదు, జనాలు చనిపోతున్నారు. సో ఇది బ్యాలెన్స్డ్గా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కదా. ఇప్పుడు నేనైనా ఎవరైనా కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అలా మాట్లాడాలి. ఇప్పుడు తులసి చంద్ గారు ఒక వీడియో చేశారు, దాని తర్వాత ఇంకో వీడియో చేశారు, డీప్ డౌన్ రీసెర్చ్ క్రిటికల్ అనాలిసిస్ అని చెప్పి చివరిగా ఏం ప్రకటించారంటే ఈమెనే కావాలనే టార్గెట్ చేశారు, కొన్ని దుష్ట శక్తులు ఈమెని బ్యాడ్ నేమ్లో ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పటి నుంచే సాగుతుంది, ఇలా చేశారు. ఈమెకి కానీ ఈమె తమ్ముడికి కానీ అటు ఎటువంటి సంబంధం లేదు, ఆ మధు అనే పర్సన్ వేరే వాళ్ళు కలిపి ఈమెని నేమ్ని యూజ్ చేసి అలాంతా చేసి వీళ్ళ నేమ్ స్పాయిల్ చేశారని చెప్పి ఆమె వెర్డిక్ట్ ప్రకటించారు ఇన్ని కోట్లు ఉన్నా కూడా. యాజ్ ఎ జర్నలిస్ట్గా అది అసలు రాంగ్. ఫస్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా టాప్ యాంగిల్లో మొత్తం అన్ని పర్స్పెక్టివ్లో చూడాలి, నిజాలు ఏంటో తెలుసుకోవాలి, బయాస్డ్గా అస్సలు ఉండకూడదు. ఏదైనా రాంగ్ అయితే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైనా, తమ్ముడైనా, నాన్నైనా, అక్కైనా, ఎవరైనా సరే ప్రశ్నించాలి. అంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంత బ్యాలెన్స్డ్గా ఉంటున్నారా అంటే ఈ రోజుల్లో ఉండట్లేదు, యూట్యూబ్లో అసలు ఉండట్లేదు. తులసి చంద్ గారు మరి అంత డీప్ డౌన్ రీసెర్చ్ చేసిన వాళ్ళు, మీరు ట్రాన్సాక్షన్ రీసెర్చ్ చేయలేదా మేడం? మీరు వాయిస్ రికార్డులు వాళ్ళు ఎవరో వినిపించారు, వీళ్ళు ఎవరో వినిపించారు అవన్నీ కాదు, మినిమం బేసిక్ థింగ్స్. మనీ ఫ్రాడ్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్స్ చెక్ చేయాలి. మీరు ఇంత రీసెర్చ్ చేసి ఇన్ని పాడ్కాస్టులు చేసినప్పుడు మంగ్లీ గారి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ, వాళ్ళ తమ్ముడు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ, ఆ మధు ట్రాన్సాక్షన్లు కానీ, ఇవి బేసిక్ ఫ్లోస్ కదా, అవి చెక్ చేయలేదా మీరు? చెక్ చేయకుండానే నేను డీప్ క్రిటికల్ అనాలిసిస్ చేశానని మీరు ఎలా చెప్తారు? సో ఇదే తప్పు. దీన్ని ఏమంటారంటే ఈ విషయాన్ని, దీని ఇన్ ద సెన్స్ ఈ ప్యాటర్న్ని వన్ సైడ్ జర్నలిజం అంటారు. అది రాంగ్. మీరు వన్ సైడ్ జర్నలిజం చేస్తున్నారని ఇంకా గట్టిగా చెప్పడానికి రీజను ఇందాక చెప్పింది, కోవా బంద్ దగ్గర మీరు రగిలిపోయారు, ఆవేదనతో మంచిగా వీడియో చేశారు. అలాగే ఏ ముస్లిం బాధపడినా, ఏ ముస్లింకి అన్యాయం జరిగినా, ఏ క్రిస్టియన్కి అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా మీరు బాధపడతారో వీడియో చేస్తారు. వెరీ గుడ్, చేయాలి. అలాగే హిందువులు కూడా నష్టపోయినప్పుడు, హిందువులు కూడా బాధితులైనప్పుడు, హిందువులు కూడా నష్టం ఇలాగా టీసీఎస్ నాసిక్ లాంటి కేసులు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు మేడం మీరు వీడియో చేయలేదు? ఎందుకు చేయరు? ఇదేనే కదా, ఎప్పుడూ చేయరు. ఇప్పుడు ఆ ఢిల్లీలో అయినప్పుడు హోలీ ఇన్సిడెంట్ అప్పుడు కూడా మీరు వీడియో చేయలేదు. కోవా బండ్లకు చేస్తారు, మిగిలిన అన్నిటికీ చేస్తారు, బట్ హిందువులు సఫర్ అయినప్పుడు చేయరు. ఎందుకు? ఆ వన్ సైడ్ స్టాండ్ ఎందుకు? మీరు ఆ వన్ సైడ్ స్టాండ్ పెట్టుకుని మళ్ళీ నేను జర్నలిజం, నేను అన్ని వ్యూ పాయింట్లు మొత్తం అన్ని టాప్ యాంగిల్లో, లో యాంగిల్, ఈ యాంగిల్లో ఆలోచించి న్యూట్రల్ వేలో చెప్తాను అని ఎందుకు చెప్పను? ఎందుకు మీరు టీసీఎస్ నాసిక్ కేసు ఎందుకు చేయలేదు? న్యూఢిల్లీ కేసు ఎందుకు చేయలేదు? ఎందుకంటే అక్కడ హిందువులు సఫర్ అయ్యారు, అది మీరు చెప్పరు, ఎజెండాలో లేదు కాబట్టి. సో ఈ వన్ సైడ్ జర్నలిజం నాకు నచ్చలేదు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. నేను తప్పుగా మాట్లాడితే ఏం తప్పుగా మాట్లాడిన కూడా కామెంట్ చేయండి. ఇలా వన్ సైడ్ జర్నలిజంలో వన్ సైడ్ యూట్యూబర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏజూడ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అంటే ఎందుకురా ఏజూడ్ మీద పడుతుందంటే, పడతాను, తప్పు జరుగుతుంది కాబట్టి అడుగుతా, ప్రశ్నిస్తాను. మీరు కూడా అదే చేయండి, నేను కూడా చెప్తుంది ప్రశ్నించండి. ఏజూడు నా సీతాదేవి సాక్షిగా, నా శ్రీరాముడి చంద్ర సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా, కాషాయ రంగు సాక్షిగా అని చెప్పి ఇన్ని మాట్లాడతాడు కదా ఆయన. ఎందుకు ఆయన వీడియో చేయలేదు టీసీఎస్ నాసిక్ మీద? అవసరం లేని లఫూట్ వీడియోలన్నీ చేస్తున్నాడు కదా ఆయన, ప్లేలిస్ట్ పెట్టుకొని. ఇది ఎందుకు చేయట్లేదు? భయం. మళ్ళీ ఏమైనా అంటే సినిమాటిక్ వేలోని ఒక ప్యాటర్న్ పెట్టుకొని, ఒక పంచి కట్టేసుకొని, కాషాయ రంగు వేసుకొని మన అక్కడ హిందువుల ఎమోషనల్ని క్యాష్ చేసుకోవడం. ఒకరు అలా ఉన్నారు, ఒకరు ఇలా ఉన్నారు. ఏది వీడియోలు అంటే రావు, పద్ధతిగా చేస్తారన్నమాట. ఇది మనకి సేఫ్గా ఉన్న వీడియోలు చేయాలి, సేఫ్గా లేనివి చేయకూడదు. అంతే. ఆ ధర్మస్థల ఇష్యూ కూడా అంతే, వెడ్డికి చెప్పడు, ముందు మాత్రం డైలాగులు. సేమ్ ఇష్యూ ఇప్పుడు క్రాంతి ఒకరు ఉన్నాడు మన బాబు, ఇంకా హైలైట్, సేమ్ తులసి చంద్ గారి ప్యాటర్న్. ఏదే వీడియో? టీసీఎస్ నాసిక్ వీడియో మనోడు 13 లక్షలు ఉండే ఛానల్లో పెట్టకుండా 3 లక్షలు ఉండే ఛానల్లో పెట్టాడు. ఏంటంటే ఏదో తెలియదు. ఎవరైనా అడిగితే నేను చేశాను రా సొల్లిగా అని చెప్పి చెప్పడం కోసం. అది నేమ్ సేక్గా నేను చేశానని చెప్పడం. ఒకవేళ నిజంగా చేయాలనిపిస్తే కోవా బండ్కి నువ్వు ఏదైతే మెయిన్ ఛానల్లో పెట్టావో అలాగే ఈ వీడియో ఇంకా పెద్ద ఇష్యూ కాబట్టి ఇక్కడ పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టాం. మీకు అర్థమైందా ఆ హిపోక్రసీ? మళ్ళీ మీకేంటో తెలుసా, ఆ వీడియో లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళకే స్టాండ్ తీసుకుంటారు. అక్కడ మళ్ళీ హిందువులదే రాంగ్ అన్నట్టు మాట్లాడతారు. నేను ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఏదైనా తప్పు ఉంటే తప్పు క్లియర్గా చెప్పాలి. ఆ దమ్ము లేనప్పుడు యూట్యూబ్లోకి రాకూడదు. మనోడు చేసేవన్నీ ఎలా ఉంటాయి. మన జోసఫ్ ప్రశ్నబాబు చేసేది అదే, వీడియో చేసి జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేసి అక్కడ కూడా మళ్ళీ హిందువులు ఎదుడుతూ మళ్ళీ ఇలా జనరలైజ్డ్ స్టేట్మెంటు హిందువుల మీద పాస్ చేశాడు అనమాట. టీసీఎస్ నాసిక్ ఇష్యూ మీద ఈ క్రాంతి కానీ, ఈ ప్రశ్న జోసఫ్ కానీ, వేరే వాళ్ళు కొంతమంది, వీళ్ళు మళ్ళీ ఈ జనరలైజ్డ్ స్టేట్మెంటు కోవా బంద్ దగ్గర పాస్ చేయలేదు. అంటే ముస్లింలకు ఒక రూలు, క్రిస్టియన్లకు ఒక రూలు, హిందువులకు ఒక రూలు.
ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇలా ఉండడం వల్ల మీరు ఇప్పుడు హిందువుల దగ్గరే ఇలాగా వాళ్ళది తప్పు జరిగినా తప్పు లేనట్టు చూపించడం వల్ల అటుపక్క వర్గం వాళ్ళు ఉంటారు కదా, కాషాయ రంగు వర్గాలు, వాళ్ళు మీమే పడతారు, మీరు వాళ్ళమే పడతారు. కొట్టుకు సాగడం వల్ల ఎప్పటికీ ఇలానే ఉంటుంది భారతదేశం. మీరు ఎప్పుడైతే అన్ని మతాలకి మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇచ్చుకొని ఉంటారో అప్పుడే నిజమైన సెక్యులర్ కంట్రీగా మనం ముందుకెళ్తాం. లేదంటే ఇలానే ఉంటుంది. సో నేను జనాలకు చెప్తున్నాను, మీరు వీళ్ళు నిజమైన జర్నలిస్టులు, వీళ్ళు నిజమైన యాక్టివిస్టులు, నిజమైన యూట్యూబర్లు అని అనుకుంటే సారీ టు సే దిస్, ఇంకా మీ విజ్ఞతకి వదిలేశాను. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ కేస్ అండ్ అబౌట్ తులసీచంద్ గారు. ఆమె ఏం రీసెర్చ్ చేశారో ఇప్పుడు మీరు ప్రశ్నించండి వెళ్ళి. సో అందుకే వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందుకే పొరపాటు మీ హోమ్ పేజ్కి వస్తే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. సో దట్ ఎక్కువ మందికి పుష్ అయ్యి కొత్త కాంటెంట్ కాబట్టి హోమ్ పేజ్లో పడుతుంది. ఇప్పుడు వరకు చూసి నచ్చితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.